నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాసా భవిష్యత్తులో ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు కడప క్యాంపు కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమ పోస్టర్ను అంజద్ బాసా ఆవిష్కరించారు అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు వైద్య కళాశాలల PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అంజద్ బాసా తెలిపారు కార్పొరేట్ సంస్థలకు మెడికల్ కాలేజీలను అప్పనంగా కట్టబెట్టి వేలాది కోట్లు దోచిపెడుతుందన్న ఆయన ఇక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి దగా చేసిందని ఫైర్ అయ్యారు ఇక పర్యాటక రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాసా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేసే దిశలో అడుగులు పడుతున్నాయి ప్రజల యొక్క ఆస్తులను అమ్మేదాని కోసం మరి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది దాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది రాష్ట్రంలో టూరిజంని మరి ఈరోజు అమ్మకానికి పెట్టడం జరిగింది ఓర్సా లాంటి కంపెనీలకు ఈరోజు రూపాయికే 99 పైసలకే ఎకరా అమ్మే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ఎలాంటి ఉపయోగం లేని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేని కంపెనీలకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే లూలు లాంటి కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల భూముల్ని వాళ్ళకు అంటబెట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణకు అమ్మేయాలని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ సంస్థలకు అమ్మేదాని కోసం